హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటో స్నాక్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది బంగాళదుంపలను తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని అందులోకి వాటర్ని వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల ఒక బౌలు మైదా పిండిని వేసుకోవాలి. అందులోకి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం ఉప్పు ఆయిల్ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకుంటేనే మనకి ఈ రోల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిపైన పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తీసేసుకున్నాక ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తురుముకోవాలి. ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తురుముకున్న ఈ బంగాళదుంప తురుముని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను కారం వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో కనుక కార్న్ ఫ్లోర్ సరిపోతే ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ పిండి లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేతి మీద ఇలా అనుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చేతికి కనుక అంటుకున్నట్టయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ప్లేట్ని తీసుకొని కొంచెం పిండిని వేసుకొని దీన్ని చపాతీలాగా వెడల్పుగా పలచగా చేసుకోవాలి. వీలైనంత పలచగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో రోల్ని దీని మీద పెట్టుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మనకి ఈ పొటాటో రోల్ ఎంత ఉందో అంతవరకు చూసుకొని సైజు అన్నింటినీ ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఈ రోల్ చుట్టూ చుట్టుకోవాలి. అంటించుకోవడం కోసం మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని దీనికి అంటించుకొని ఇది ఊడిపోకుండా పెట్టుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయిని తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక గ్యాస్ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ పొటాటో రోల్స్ని ఇందులోకి వేసుకోవాలి. వేయగానే వెంటనే గంటెతో కలుపుకోకూడదు. ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులు కాలేటట్టు చూసుకోవాలి. 2 వైపులు ఫ్రై అయితేనే ఈ పొటాటో రోల్స్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం గ్యాస్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా కానీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా కానీ లోపల అంత పర్ఫెక్ట్గా ఉడకవు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి.
ఇలా రెండు వైపులా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన రోల్స్ని కూడా ఈ విధంగా అన్నింటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొటాటో రోల్స్లోకి సాస్ వేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఈ పొటాటో రోల్స్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.